అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. అండ్ దిస్ ఇస్ శరత్. అండ్ మీరు ఈ ప్రమోషన్స్లో వీటిల్లో భాగంగా గతంలో మీకు జరిగిన సినిమా ఎక్స్పీరియన్సెస్ గురించి కొన్ని షేర్ చేసుకున్నారు, సినిమా రోల్స్ గురించి, వేరే సినిమాస్ గురించి. సో ఇప్పుడు దీని తర్వాత మిమ్మల్ని వెతుక్కుంటూ మళ్ళీ ఏదన్నా మీకు యాప్ట్ అయ్యే స్టోరీస్ కానీ వేరే హీరోతోటి అలా వాళ్ళతో అపోనెంట్ రోల్స్ ఇలా మీకు ఏదైనా ప్రాపర్ తగినట్టు రాసుకొని వస్తే మీరు మళ్ళీ చేయడానికి ఆ ఫేవరెట్స్ ఉన్నాయా ఇప్పుడు? అర్థం కాలేదు సార్ మీకు. అంటే మీరు ఇంతకుముందు మీరు సినిమాటిక్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ చెప్పుకున్నారు కదా, గతంలో మీరు చేసిన రోల్స్ అవ్వచ్చు, మీకు వచ్చిన ఆఫర్స్ అవన్నీ. అప్పుడు మీరు మీకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారు చాలా వరకు, ఎలా జరిగింది ఏంటి అని కొన్ని రోల్స్ గురించి. సో ఇప్పుడు దీని తర్వాత మిమ్మల్ని మళ్ళీ అప్రోచ్ అయ్యి ఒక మంచి రోల్స్ అలా ఎవరైనా రాసి మీ దగ్గరికి వస్తే మీరు చేయడానికి రెడీగా ఉన్నారా? ఎగ్జాక్ట్లీ. అంటే మనకి ఒక ఎక్స్పీరియన్స్లు మనకు కొంచెం అలర్ట్ చేస్తాయి. అందరికి ఎవరికైనా ఏ ఎక్స్పీరియన్స్ అయినా కొంచెం అలర్ట్గా ఉంటాం. అండ్ దాంతోపాటు చూస్ చేసుకుంటాం. మంచి క్యారెక్టర్స్ వచ్చిన మంచి అంటే నాకు ఇంకొక మెట్టు ఎక్కే విధంగా మంచి వస్తే డెఫినెట్గా ఐ విల్ ట్రై. అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మూవీ మారిపోయింది. హీరో విలన్ ఈ క్యారెక్టర్స్ అంటే ఏం లేదు. ఎందుకంటే నేను ఈ మూవీ చూసుకుంటే నేను హీరో సెంట్రిక్ అని అనిపించదు. ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. కథ మీదే ఏదైనా కథ నడిపించాలి. హీరో నడిపించలేడు, డ్రైవ్ చేయాల్సింది కథ మాత్రమే. అది నేను నమ్ముతాను. సో కథలో మంచి ఇంపార్టెన్స్ ఉంటే డెఫినెట్గా విల్ డూ. Sagar garu, congratulations for the success. Thank you. So I don't have any question for you, but I have a question for director garu. So hi Andi, and indaka like one of the journalists adugutunnappudu cop stories enni unnayi ani ante inka 2 stories unnayi ani annaru. Apart from cop stories, Sagar gariki oka unique katha edaina cheppali anukunte elanti characterization lo చూపించాలి అనుకుంటారు? Not as an police officer. మేము చాలా చూసాము అండ్ ఇప్పుడు కూడా చూస్తున్నాము. అఫ్ కోర్స్ ఆయన పోలీస్ ఆఫీసర్గా చాలా బాగుంటారు, బట్ పోలీస్ ఆఫీసర్ కాకుండా ఎలాంటి క్యారెక్టర్స్ బాగుంటాయి? ఛత్రపతి శివాజీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి సాగర్ గారి కాంబినేషన్? సాగర్ గారు, what do you want to say about that? అంటే శశి గారు నన్ను ఎప్పుడో రీసెర్చ్ చేశారు, నా బాడీ లాంగ్వేజ్ని, నా మెంటాలిటీని. సో ఆ క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు. అంటే ఇది స్టార్టింగ్లో ఉండగానే ది 100 ఉన్నప్పుడే ఇది ఇలాంటి క్యారెక్టర్ మీకు బాగుంటుంది అని డిజైన్ చేశారు. డెఫినెట్గా ఆయనతో వర్క్ చేయడం అంటే వెరీ హ్యాపీ. ఎందుకంటే అండర్స్టాండింగ్ అంటే డిస్కషన్లో కానీ అండ్ స్క్రిప్ట్లో కానీ ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. అండ్ నాకు అంటే ఒకటి మాత్రం డైరెక్ట్గా చెప్పగలను, డిస్కషన్ తర్వాత షూటింగ్లో ఒక్కరోజు కూడా ఇది చేయను, ఇది ఏం లేదు. నేను జస్ట్ సరెండర్డ్ అయిపోయాను. ఇదేంటి విక్రాంత్ ఐపీఎస్ ఓకే డన్ తప్ప ఇంకా నేను వేరే ఏ రోజు ఐ థింక్ నేను ఏం అడగలేదు. సో అంతగా సరెండర్ అయిపోయాను ఈ క్యారెక్టర్కి. ఓకే డన్, ఇంకా గ్యాప్ ఇవ్వకండి, కంటిన్యూస్గా చేయండి. డెఫినెట్గా. సాగర్ గారు, హలో సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సినిమాలో ఒక చాలా మంచి మెసేజ్ ఉంది. ఓకే సార్, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు జనరేషన్కి రిలేట్ అయ్యేటట్టుగా ఉంది సార్. ఓకే సార్, కాకపోతే మీరు ఇందులో వ్యక్తిగతంగా మీరు నేర్చుకున్న మెసేజ్ అయినా విషయం ఏదైనా ఉందా సార్ ఈ సినిమా తర్వాత? సినిమా పరంగా నేర్చుకోవడమా లేకపోతే సినిమా పరంగా ఈ సినిమాలో మీరు చేసిన తర్వాత ఇప్పుడున్న జనరేషన్కి కనెక్ట్ అయ్యే మెసేజ్ ఉంది కాబట్టి మీరు వ్యక్తిగతంగా నేర్చుకున్న విషయం ఏదైనా ఉందా సార్ ఈ సినిమా ద్వారా? ఈ సినిమా ద్వారా వ్యక్తిగతంగా మెసేజ్ అంటే ఈ సినిమా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనిపించింది ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఇది చాలా అవసరం. అంటే ఇది మనం పొడిగా ఎన్ని డైలాగ్లు అయినా చెప్పొచ్చు, కానీ ఈ సినిమా చాలా అవసరం సొసైటీకి. ఎందుకంటే ఎంతమంది విక్టిమ్స్ ఉన్నారో మనకి ఇంకా డైలీ లైఫ్లో కనబడరు, కానీ ఎంతమంది సఫర్ అవుతున్నారో మాత్రం తెలుసు. ఎందుకంటే మీరు యాజ్ అ జర్నలిస్ట్గా చాలా న్యూస్ చూస్తుంటారు. నేను చాలామంది పోలీస్ ఆఫీసర్స్ కలిసినప్పుడు ఇంత జరుగుతుంది అన్నప్పుడు చాలా బాగా చేస్తుంది. కొంతమందికి అది రీచ్ అవ్వదేమో, కానీ కొంచెం సొసైటీలో అవేర్నెస్ క్రియేట్ చేయాలనిపించింది ఇలాంటివి కొంచెం చేసి.